ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పుట్టిన లగాయతు మరణం వరకు మన జీవితంలో మనం ఏర్పడే ఎన్నో సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం గత జన్మలో చేసిన పాపాల ఫలితంగా, అంటే చెడు కర్మల ఫలితంగా ఏర్పడేవి. ఉదాహరణకి అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, రుణాలు. ఒక రుణం తీరుస్తుంటే ఇంకో రుణం తయారవుతూ ఉంటుంది, ఇంకో రుణం చేయాల్సి వస్తుంది. తర్వాత మరికొందరికి చట్టపరమైన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, అంటే పోలీసు కోర్టు లిటిగేషన్స్. మరికొందరి జీవితంలో అకారణ వివాదాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతానంతో కలహాలు, సంతానం వల్ల ఇబ్బందులు, అంటే చదువుపరమైనవి కానీ, లవ్ అఫేర్స్ వల్ల కానీ సంతానం వల్ల ఏర్పడే ఇబ్బందులు. కొందరికి ఉద్యోగంలో ఇబ్బందులు, ఇన్స్టెబిలిటీ ఇన్ జాబ్. ఉద్యోగం స్థిరంగా చేద్దామన్నా కూడా ఏదో రకమైన సమస్య ఏర్పడుతుంది యజమాని వల్ల, లేదా మనతో పనిచేసే తోటి ఎంప్లాయీస్ వల్ల, కొలీగ్స్ వల్ల. లేదా మరికొందరికి వాళ్ళు ఆశించిన జీతం పొందలేకపోతుంటారు ఎంత కష్టపడుతున్నా కూడా. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు మరికొందరికి. అంటే వాళ్ళు ఒక విధమైన లైన్ ఆఫ్ యాక్టివిటీ, జాబ్ రెస్పాన్సిబిలిటీని కోరుకుంటే వాళ్ళకి యొక్క ఇర్రిలవెంట్ జాబ్ అనేది దొరుకుతూ ఉంటుంది. దానివల్ల జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఫలితంగా రిజైన్ చేసేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కొందరి జీవితంలో మోసాలు, చీటింగ్ బై ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, ఇలా రకరకాలైన సమస్యలు మన జీవితంలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. మనం గత జన్మలో చేసిన బ్యాడ్ డీడ్స్, చెడు కర్మల ఫలితంగా. ఇలాంటప్పుడు జీవితంలో మనం ఒక మంచి జ్యోతిష్కుని సంప్రదించి మన భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది, మన కష్టాలకి ఏమిటి నివారణ, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి అనుకుంటాం. ఇక్కడే సమస్య ఉత్పన్నమవుతుంది. సమర్థుడైన అనుభవజ్ఞుడైన జ్యోతిష్కుడు ఎవరు? టీవీలో కనబడే పెద్ద పెద్ద జ్యోతిష్కులే సమర్థులైన జ్యోతిష్కులు అని చెప్పి అనుకోవడం అనేది సర్వసాధారణం. వారిని కలుస్తూ ఉంటాం. కొందరి జీవితాల్లో ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన ఏమీ జరగవు. చాలా పెద్ద పేరున్న జ్యోతిష్కుడు చెప్పింది ఏమీ జరగదు. అప్పుడు ఏమవుతుంది? వారిని ఏమి అనలేము. జ్యోతిషాస్త్రం మీద నమ్మకం పోతుంది, లేదా అసలు జ్యోతిష్కులే అసలు సమర్థులైన వాళ్ళు లేరు, ఇంకెందుకు డబ్బులు వృధా అయిపోతున్నాయని ఒక నిరాశ. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ జ్యోతిష్యుడికే పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షకి ఎవరైనా నిలబడతారా? పేరున్న జ్యోతిష్యుడు ఎవరైనా సరే వాళ్ళ ఉన్న జ్యోతిషాస్త్ర పరిజ్ఞానాన్ని రుజువు చేసుకుంటారా? రుజువు చేసుకోమని చెప్పి ప్రజలు అడిగితే ఒప్పుకుంటారా? ఇక్కడ నేను ఒప్పుకుంటాను. ప్రజల్ని 3 కేటగిరీల కింద విభజించాను నేను. నెంబర్ 1 కేటగిరీ, మీ దగ్గర డబ్బు ఉంది, జ్యోతిష్యం అంటే నమ్మకం ఉంది, జ్యోతిషాస్త్రం పట్ల విశ్వాసం ఉంది, కానీ సమర్థుడైన జ్యోతిష్యుడు ఎవరో తెలియదు. ఇక్కడ నేను నా జ్యోతిషాస్త్ర పరిజ్ఞానాన్ని నిరూపించుకుంటాను. మీరేమీ హింట్ ఇవ్వకుండానే మీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ని, గతానికి సంబంధించిన పీరియడ్ని మీకు ఇండికేట్ చేస్తాను ఫ్రీగా. నేను చెప్పిన కనుక కరెక్ట్ అయితే కనుక మీరు భవిష్యత్తు చెప్పించుకోవచ్చు నా ఫీజు పే చేసి. పూర్తి జాతక విశ్లేషణ చేయడం జరుగుతుంది, ప్లస్ భవిష్యత్తుకు సంబంధించి 2 years ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ అందించడం జరుగుతుంది. ప్లస్ గ్రహదోషాలు, మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు ఏంటి, వాటికి నివారణ ఏంటి, అసలు నివారణ ఉందా లేదా, ఇవన్నీ కూడా నిర్మోహమాటంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా 1 year మెంబర్షిప్ కూడా అందజేయడం జరుగుతుంది. అంటే 1 year దాకా కూడా మళ్ళీ మీరు నన్ను కన్సల్ట్ చేయవచ్చు, ఫీజు మళ్ళీ పే చేయకుండా. ఇవన్నీ కలిపి మొత్తం ప్యాకేజీ 3000 రూపీస్. ఇవన్నీ కూడా ఏంటంటే నా మీద నమ్మకం కుదిరితేనే, నేను మీకు గతానికి సంబంధించి చెప్పిన తర్వాత నేను మీకు ఈమెయిల్ చేయడం జరుగుతుంది. గతానికి సంబంధించిన పీరియడ్ ఫ్రీగా. ఇది మీకు నమ్మకం కుదిరితేనే ఫీజు పే చేసి ఆన్లైన్లోనే ఫీజు రిమిట్ చేయవచ్చు, నా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు, అది చేసి పొందవచ్చు. నెంబర్ 2 కేటగిరీ పీపుల్, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది పుష్కలంగా, లేదా వాళ్ళ నీడ్స్కి సరిపడా అనుకోండి పోనీ, కానీ జ్యోతిషానికి మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. జ్యోతిషానికి డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు.
హోటల్స్కి డబ్బు ఖర్చు పెడతారు, సినిమాకి వెళ్ళాలని డబ్బు ఖర్చు పెడతారు, వాళ్ళకి ఇష్టమైన అన్నిటికీ డబ్బులు వస్తాయి. కానీ జ్యోతిష్యం మటుకు ఫ్రీగా కావాలి. ఇలాంటి వాళ్ళకి సంబంధించి కూడా నేను నా సర్వీసెస్ అందజేయడం జరుగుతుంది. కానీ వీళ్ళకి పాస్ట్కి సంబంధించిన ఇన్సిడెంట్ ఏది కూడా నేను చెప్పడం జరగదు. వాళ్ళ అమౌంట్ ఫీజు నాకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు భవిష్యత్తుకు సంబంధించిన ప్రిడిక్షన్స్ అన్నీ కూడా పొందవచ్చు. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ చేస్తాము. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. నెంబర్ 3 కేటగిరీ పీపుల్, వీళ్ళు నిజంగా కష్టాల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, మనుగడ చాలా కష్టంగా ఉంటుంది. డే టు డే లివింగ్, లైవ్లీహుడ్ కూడా సంపాదించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎక్కడో అక్కడ తంటాలు పడి లేదా ఇంకెవరి మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం కానీ లేదా ఏదో రకంగా ఇబ్బందులు పడడం జరుగుతుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు, ఉద్యోగం లభించదు. వ్యాపారాలు చేస్తారు, వ్యాపారంలో తీవ్రంగా నష్టపోతారు. ఇటువంటి నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నా నుంచి సహాయం లభిస్తుంది. వాళ్ళు పుట్టిన తేదీ, టైము, ఏ ఊళ్ళో పుట్టారన్నది నాకు ఇన్ఫామ్ చేయవచ్చు. కాబట్టి మీ జాతకాన్ని నేను తయారు చేసిన తర్వాత మీరు నిజంగా ఉచితంగా పాస్ట్కి సంబంధించిన ప్రిడిక్షన్స్ పంపించడానికి అర్హులా కాదా అన్నది మీ జాతకం చూస్తేనే తెలుస్తుంది. ఏదో కాలక్షేపాన్ని నాకు మెయిల్ చేశారా, నిజంగా నా సర్వీసెస్ మీకు నీడ్ ఉందా అన్నది జాతకం చూస్తేనే అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఆస్తి కూడా నాస్తి కూడా, దైవాన్ని నమ్ముతాడా నమ్మడా, ఇవన్నీ కూడా జాతకం చూస్తేనే అర్థమవుతాయి. కాబట్టి ఈరోజే మీ పుట్టిన తేదీ, పుట్టిన టైము, ఏ ఊళ్ళో పుట్టారో తెలియజేయండి. తెలియజేసి నా సర్వీసెస్ మీరు పొందొచ్చు. నా ఈమెయిల్ ఐడి ksrsastry@yahoo.com. శుభం భూయాత్.